అందరికీ నమస్కారం అండి. ప్రముఖ రచయిత్రి తాయారమ్మ గారి డైలీ సీరియల్ హరిత ఆఖరి భాగం మీ అందరికీ వినిపించడం అయింది. నేను యూట్యూబ్ ద్వారా మీకు చెప్పే కథలు, కవితలు, సీరియల్స్ అన్నీ శ్రద్ధగా వింటూ కామెంట్స్ పెడుతూ నన్ను ముందుకు నడిపిస్తూ నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నా మనసులో ఓ మాటని మీ అందరితో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. కరోనా విలయతాండవం చేస్తున్న రోజుల్లో మా ఇంట్లో జరిగిన ఓ విషాద సంఘటనతో నేను 2 ఏళ్ల పాటు సైలెంట్ అయిపోయానండి. అప్పుడు మా పిల్లలు, నా స్నేహితులు అందరూ కథలు రాయమని ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి నాకు కథలు, సీరియల్స్ వినడం, చదవడం చాలా ఇష్టం. ప్రభా, పత్రిక, జ్యోతి, స్వాతి వీక్లీస్ మా ఇంట్లో మా అమ్మ, మా మేనత్త పోటాపోటీలుగా చదివేసేవారు. ఎంత పనిలో ఉన్నా ఒకరు చదివి వినిపిస్తే ఇంకొకరు పని చేసుకునేవారు. వారానికి ఓ రోజు పండగే అనుకోండి ఆ పుస్తకాలు వచ్చిన రోజు. ఆ ప్రభావం వలన ఏమో యూట్యూబ్లో కథలు చదవాలి అనే ఆలోచన వచ్చింది. ఆ టైంలోనే 2 కథలు రాశాను. మాధురి అంతర్జాల పత్రికలోను, సహరి పత్రికలోనూ నా కథలు వచ్చాయి. మాతృదినోత్సవం సందర్భంగా ఓ చిన్న కవిత రాసి చదివాను. మా చిన్నబ్బాయి కథలు చదవమని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. ఇంతకీ కథలు ఎవరిస్తారండి? అప్పుడు మా పిన్నిగారైన ప్రముఖ రచయిత్రి తాయారమ్మ గారు గుర్తుకొచ్చారు. ఒక కథ రాసి అది చదివి రికార్డ్ చేసి తీసుకెళ్ళి ఆమెకు వినిపించాను. నేను రాసిన కథ బాగుందని, చెప్పడం కూడా చాలా బాగుందని ఆమె రాసిన కథలు 20 కథలు ఇచ్చారండి. ఇవి చదువుతూ ఇంకా కొంతమంది రచయితల కథలు కూడా చదివాను. నేను అడిగిన వెంటనే గళం బాగుంది, చెప్పే విధానం కూడా చాలా బాగుందని కథలు, సీరియల్స్ ఇచ్చిన మా పిన్ని తాయారమ్మ గారిని, ఆ కథలు మీ అందరికీ వినిపించేలా అవకాశం కల్పించిన యూట్యూబ్ ఛానల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేనండి. ఆ తర్వాత చిన్న చిన్న కథానికలు రాసి ఆల్ ఇండియా రేడియోలో కూడా చదువుతున్నాను. అది కాక దాసవాస్తవం అనే యాప్లో కూడా సెలెక్ట్ అయ్యి కథలు చదువుతున్నాను. మా పిల్లలు, మా నాన్నగారు నన్ను సపోర్ట్ చేస్తారు, నన్ను ఎంకరేజ్ చేస్తారు. మీ అందరితో ఈ ప్రయాణం నాకు చాలా బాగుందండి. ఇంతకన్నా గొప్ప విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి. ఇంతమంది గొప్ప రచయితలు, రచయిత్రులను మనకు పరిచయం చేస్తూ వారి కథల్ని పత్రికల్లో ప్రచురించి మన చేత మంచి మంచి కథలను, సీరియల్స్ను చదివించి మన అందరిలో చైతన్యాన్ని నింపి ఈ సాహితీ లోకానికి మనల్ని తీసుకెళ్లిన గొప్పతనం పత్రికా సంపాదకులదే కదండి. అలనాటి ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆంధ్రప్రభ పొత్తూరు వెంకటేశ్వర్ల గారు, ఆంధ్రపత్రిక శివలంక శంభుప్రసాద్ గారు, మయూరి డి భీమరెడ్డి గారు, అప్పటికీ ఇప్పటికీ సాహితీ రంగంలో రారాజుగా స్వాతి సంపాదకులు వేమూరి బలరాం గారు, ఇలా చాలామంది. వీళ్ళందరి వలన కదా సాహితీ రంగానికి ఇంత వెలుగొచ్చింది. అందుకని ఈ పత్రికా సంపాదకులందరికీ అభినందనలు తెలుపుతూ మరలా మంచి కథ కానీ, సీరియల్తో కానీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరి ముందుకు తీసుకొస్తాను. మీ అందరూ నన్ను ఇంతకు ముందులాగే ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష STK.